హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ముఖ్యంగా ఈరోజు సుప్రీంకోర్టులో ఒక విచారణ చాలా ఆసక్తికరంగా మారింది. ఆ విచారణ ఏంటనేది మీరు ఆలోచించినా కూడా మీకు అంతే ఆసక్తికరంగా అనిపిస్తుంది అనమాట. ఏంటంటే తిరుమల తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు గారు అనుచిత వ్యాఖ్యలు చేసి లడ్డూలో కల్తీ ఉందంటూ చెప్పడం, జంతు కొవ్వులు కలిసాయని చెప్పడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే దానికి సుప్రీంకోర్టు అదేవిధంగా సిబిఐ, సిట్ మొత్తం కలిసి కూడా సంయుక్తంగా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. చార్జ్ షీట్ వేయడం జరిగింది. ఆ చార్జ్ షీట్‌లో ఉన్న విషయాలేంటంటే ఇప్పటి వరకు కూడా జంతుకు సంబంధించినటువంటి కొవ్వులేమి కలవలేదని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదొకటే కాదు, అంతకు మించి ముందుకు వెళ్తే మనం ఈ పూర్తి ఇన్వెస్టిగేషన్‌లో ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆరోపించినట్టుగాని, టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు, బీజేపీ శ్రేణులు ఆరోపించినట్టుగా వైఎస్ఆర్‌సీపీ సంబంధించిన నాయకుల పైన గాని ఎటువంటి కేసులు, ఎటువంటి పేర్లు ఆ ఛార్జ్ షీట్‌లో లేకపోవడం చంద్రబాబు నాయుడు గారిని చాలా చాలా బాధ కలిగిస్తుందన్నమాట. ఏంటి? ఎందుకు ఇలా జరుగుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు, తను చెప్పిందే వేదం, తను చెప్పినట్టుగానే మొత్తం నడుస్తాయని ఆయన అనుకున్నారు. కానీ వాస్తవానికి ఇక్కడ జరిగిందేంటంటే, దేవుని మీద భయమో, లేదంటే డ్యూటీ పైన వాళ్ళకున్నటువంటి నిబద్ధతో తెలియదు కానీ, వైఎస్ఆర్‌సీపీ నాయకులు ఎవరు కూడా ఈ లడ్డూ కల్తీ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. అది కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసినటువంటి శాంపిల్స్ మాత్రమే వారు టెస్టింగ్‌కి పంపించారు. కాబట్టి ఇందుట్లో వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించిన వారు ఎవ్వరూ లేరంటూ ఛార్జ్ షీట్‌లో ఒక్కరి పేరు కూడా చేర్చలేదు. మొత్తం దగ్గర దగ్గర 37 మంది పేర్లు ఉన్నప్పటికి కూడా ఆ ఛార్జ్ షీట్‌లో వైఎస్ఆర్‌సీపీ నాయకులకు సంబంధించినటువంటి ఒక్కరంటే ఒక్కరి పేరు కూడా లేకపోవడం కూటమి ప్రభుత్వం చాలా బాధకి గురిచేసింది. అయితే ఈ సుప్రీంకోర్టులో ఈరోజు జరిగిపోయే కేసు ఏంటంటే, లడ్డు వివాదంపై సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేయడం జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి అంటే నాకు తెలిసి బీజేపీ నాయకుడు, మాజీ ఆయన అడ్వకేట్ కూడా. అతను వేయటం జరిగింది పిటిషన్. సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీ వేయటాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలివిగా, ఎప్పుడైతే సిట్ అధికారులు ఛార్జ్ షీట్‌లో వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన నాయకుల పేర్లు పెట్టలేదో అప్పుడు ఆయన చేసింది ఏంటంటే, వైఎస్ఆర్‌సీపీ నాయకులు లేకపోవడం, అదేవిధంగా జంతువుకు సంబంధించిన కొవ్వు పదార్థాలు ఏమీ ఆ నెయ్యిలో రావలేదు అని చెప్పడం తర్వాత ఈయన తట్టుకోలేక ఈయన ప్రతిష్టకు భంగం కలిగింది. ఈయన చెప్పింది నిజం కాలేదనే ఒక ఉక్రోషంతో ఆయన చేసిన విషయం ఏంటంటే, ఆయన ఏకసభ్య కమిటీని ఒకటి సిట్ ఇచ్చిన దానిపైన వేయటం జరిగింది. ఎందుకు వేశారు అంటే, ఇది కేవలం కుట్రపూరితంగా వాళ్ళకు అనుకూలంగా ఇటువంటి జడ్జిమెంట్ రావడం కోసం, అంటే వాళ్ళకు అనుకూలంగా రిపోర్ట్ రావడం కోసం చేసినటువంటి కుట్ర అనమాట. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ పై మరో కమిటీ నియమించడంపై చాలా అభ్యంతరాలు ఉన్నాయంటూ ఆ నివేదికలో పేర్కొనడం జరిగింది. ద్విసభ్య ధర్మాసనం ఇది. జస్టిస్ సూర్యకాంత్, అదేవిధంగా జస్టిస్ జాయ్ మల్య భిక్షా ధర్మాసనం దీనిపైన విచారణ చేయనుంది. అదేవిధంగా ప్రతివాదులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఏపీ చంద్రబాబు నాయుడు గారు, సిట్, సిబిఐ, టిటిడి. ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రతివాదులుగా అంటే కేసు తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించిన వారిలో కొంతమందిగా ప్రతివాదులు రాష్ట్ర ప్రభుత్వాలు, ఏపీ సీఎం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిపి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా సిట్, సిబిఐ, టిటిడి. టిటిడి ఎందుకు మెన్షన్ చేస్తున్నారంటే, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి కొమ్ము కాస్తున్నటువంటి ఒక టీవీ ఛానల్‌కి సంబంధించిన అధినేతని తీసుకెళ్ళి టిటిడి చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత జరిగిన అనర్థాలు అన్నీ ఎన్ని కాదు, ఇదని మనకు స్పష్టంగా తెలుసు. అయితే సుప్రీంకోర్టును ధిక్కరించారు చంద్రబాబు నాయుడు గారు అంటూ ఈయన ఈ పిటిషన్ పేర్కొనడం జరిగింది. నిజం చెప్పాలంటే సుప్రీంకోర్టును ధిక్కరించారంటంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో మనం కనుక చూసుకున్నట్టయితే నిన్న కాక మొన్న ఎవరైతే హెరిటేజ్ అనే కంపెనీ గురించి మాట్లాడారో, హెరిటేజ్ అనే కంపెనీ చేస్తున్నటువంటి కల్తీ దందా గురించి మాట్లాడారో, ఆ ఛానల్స్ అన్నిటిని మూసేసే విధంగా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని ఎవరు కూడా ఆ సంస్థ పైన మాట్లాడకూడదంటూ ఒక ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. అలా చూసుకుంటే ఆల్రెడీ సిట్టు, సిబిఐ, సుప్రీంకోర్టు అన్ని కలిసి ఇచ్చినటువంటి ఈ ఏదైతే కల్తీని కాదు అన్న నివేదికని ఓటంగిస్తూ
సుప్రీంకోర్టుని, సిబిఐని, సిట్‌ని తప్పుడు నివేదిక ఇచ్చారని ప్రూవ్ చేసే విధంగా ఏకసభ్య కమిటీని దానిపైన వేసి, వీళ్ళకి అనుకూలంగా కేసు రావాలని చూస్తూ ఉన్నారు చూడండి. అది అన్నిటికన్నా బాధాకరమైన విషయం. వీళ్ళకొక న్యాయం, పక్కన వాళ్ళకొక న్యాయమా? వీళ్ళ కంపెనీల పైన మాట్లాడితేనేమో కోర్టులకెళ్ళి, సుప్రీం కోర్టులకెళ్ళి ఆర్డర్‌లు తెచ్చుకొని, స్టేలు తెచ్చుకొని వీడియోలు తీసేయించేస్తారా? అందులో మా పోస్ట్ రిసీవ్‌కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. అలా తీసేయిస్తారా? అదే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ వివాదం ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరు ప్రసాదంగా భావించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరగించే లడ్డూని అపవిత్రం చేస్తే మాత్రం మాట్లాడకూడదా? దాన్ని అన్ని సుప్రీంకోర్టుని, సిట్‌ని అన్నిటిని పక్కన పెట్టేసి మీకు అనుకూలంగా రావడానికి ఏకసభ్య కమిటీని ఏస్తారా? ఇదేం న్యాయం చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. కానీ దీన్ని కల్తీ కుతంత్రం పనిచేయకపోవడంతో సొంత కమిటీని వేసి చంద్రబాబు నాయుడు అంటూ మాట్లాడటం జరిగింది. అది రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో కమిటీ శ్రీవారి ప్రసాదంలో జంతు కొవ్వు కలపలేదన్న ఎన్‌డీడీబీ రిపోర్టుల్ని జత చేసి మరి దీనిపైన కేసు వేయటం జరిగింది. ఇప్పుడు దీనిపైన వీళ్ళంతా ఎళ్లి కోర్టులో ఆన్సర్ చెప్పాల్సినంత అవసరం ఉంది. ఎందుకంటే సుప్రీం కోర్ట్ చెప్పినా వినరు, సిట్ అధికారులు ఇచ్చిన నివేదికని పట్టించుకోరు, సిబిఐ ఇన్వెస్టిగేషన్ పట్టించుకోరా మీరంటూ అడిగే అవకాశం ఎంతైనా ఉంది. దాంతో ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ నేతలు ఎవ్వరి పేర్లు చెప్పడం అంటూ తట్టుకోలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు అంటూ మాట్లాడటం జరిగింది. దీంతో సిట్ సూచనలు భిన్న కమిటీని వేసి పరిధిని పెంపొందించి వాళ్ళకి అనుకూలంగా నివేదికలు రావడం కోసం ప్రయత్నిస్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా కూడా దేవుడి అంటే భయం, భక్తి లేదు. అదేవిధంగా ఆయనకి కనీసం అంటే కనీసం మానవతా విలువలంటే ఏంటో కూడా తెలీదంటూ చాలా మంది మాట్లాడుతున్నారు. ఒక విధంగా చూసినట్లయితే ఇది వాస్తవం అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన హెరిటేజ్ కంపెనీ షేర్లు ఢమాలైతే ఆయన సుప్రీం కోర్టుకెళ్ళి ఆర్డర్ తెచ్చుకుంటారు. అదే సుప్రీం కోర్టు ఆవు నెయ్యిలో ఎటువంటి కల్తీ లేదు. తిరుమల తిరుపతి లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదంటే మాత్రం ఈయన తట్టుకోలేడనమాట. అది అర్థమవుతుంది కదా! తన వరకొస్తే ఒక న్యాయం, ప్రజల వరకొస్తే ఒక న్యాయం, దేవుడైతే ఒక న్యాయం. ఇలా త్రివిధ వైఖరిని పాటిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఏమనాలో ఇప్పటివరకు ఎవరికీ అర్థం కావట్లేదు. ఇటువంటి వారు సమాజం హితం కోరే వారా? లేదంటే సమాజ నాశనాన్ని కోరేవారనేది మీరే ఆలోచించాలి. ఒక విధంగా చెప్పాలంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు ఆలోచించవలసింది ఏంటంటే అందరూ దేవాతి దేవుడిగా పూజించే శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని ఇంత దారుణంగా అవమానించిన చంద్రబాబు నాయుడు గారు అంటూ ప్రతి ఒక్కరు నమ్మే కదా ఆ కల్తీ పాలని పక్కన పెట్టేస్తున్నారు. కల్తీ నెయ్యిని పక్కన పెట్టేస్తున్నారు. ఆ విషయాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాలని రాబోయే రోజుల్లో ఇటువంటి అనేక దుర్మార్గాలకు తెరలేపే అవకాశం ఉందని అర్థమవుతుంది. మనందరికీ తెలుసు. గతంలో కూడా రామతీర్థంలో రాముడి తల నరికినటువంటి ఒక వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏటుగా ఉన్న ఆ వ్యక్తికి 5,00,000 ఆర్థిక సాయం చేశారు. ఎందుకు చేశారనేది ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. మీరేమంటారు? ఎందుకు చేసుంటారు? ఒకసారి ఆలోచించండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓన్లీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.